ఆదికాండము 24వ అధ్యాయము. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను. నేను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చి ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసుకుపోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిని ఈ సంతానమునకు ఈ దేశమునిచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి నుండి నీవు నీ కుమారునికి నీ భార్యను తీసుకుని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడు అబ్రాహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రాహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. అతడు మాటల చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను అనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించినెను. అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాటలాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలను స్థలమును నేను సిద్ధము చేయించితిని అనెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగొనుటకు అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి,
అతనికి భోజనము పెట్టించెను. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పమనెను. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారుడికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యని తీసుకొచ్చెదవు అనెను. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా? ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనిమ్ము అని చెప్పునప్పుడు నీవు త్రాగుము. నీ ఒంటెలకును చేదిపోయిదునని ఎవత చెప్పును, ఆమెయే నా యజమానునికి కుమారునికి యెహోవా నియమించిన పిల్లయుండును గాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయంలో అట్లా అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహం ఇమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి, త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని చెప్పాను. కనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కలిగిన కుమారుడు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియను, ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తె అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరైన మార్గమందు నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదను అనగా లాబాను బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారుని భార్య అగును కాక అని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమానుని నా యొద్దకు నన్ను పంపుచున్నాడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చును అనిరి. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేసెను కనుక నా తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొనిరి. రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదీని, అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లివగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గబినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి వెళ్ళి ఒంటెలనెక్కి ఆ మనుషుల వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బెయేర్ లహాయి లోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలుదేరి వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను.
కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీయూ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతని భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను.